అమ్ము చెర్రీ కథలు. ఒకసారి ఒక గ్రామంలో చెర్రీ అనే బాబు ఉండేవాడు. అతనికి చాలా కోళ్లు ఉండేవి. అందులో ఒక కోడి చాలా తెలివైనది, ఎప్పుడు చూసినా తన తెలివితో తప్పించుకుంటూ ఉండేది. ఒకరోజు చెర్రీ ఆ కోడిని అమ్మాలని మార్కెట్కి తీసుకెళ్లాడు. రాముతో పాటు అతని సోదరి అమ్ము కూడా వెళ్ళింది. మార్గమధ్యలో చెర్రీ అన్నాడు, ఈ కోడి చాలా తెలివైనది అక్కా. మాటలు మాట్లాడకపోయినా మనుషుల మాటలు అర్థం చేసుకుంటుంది. అమ్ము నవ్వుతూ అన్నాది, అయితే దీన్ని కొంచెం పరీక్షిద్దాం. అంతే. చెర్రీ కోడికి దగ్గరగా వెళ్ళి అన్నాడు, కోడి బాబూ, రేపటి నుండి నీకు బిర్యానీగా మారే ఛాన్స్ ఉంది. అది విన్న వెంటనే కోడి కూక్ కూక్ అంటూ చెర్రీ చేతినుండి దూకి పారిపోయింది. చెర్రీ కంగారుగా పరిగెత్తి పట్టుకునేలోపే కోడి పొదల్లోకి దూకి మాయమైంది. అమ్ము నవ్వుతూ అన్నాడు, చూసావారా, నిజంగానే అర్థం చేసుకుంది నీ మాటలు. చెర్రీ చెమటలు తుడుచుకుంటూ అన్నాడు, అర్థమైందో లేదో తెలియదు కాని ఈరోజు లంచ్ మాత్రం పోయింది. ముగింపు: కోడికి కూడా బుద్ధి ఉంటే మన లంచ్కు ఆలోచన అవసరం.